దేవుని వాక్యాన్ని మనం పాటించకుండా చేయడం కోసం సాతాను మనిషిని పాడు చేయడానికి వాడే భాష అనుమానం, అవిశ్వాసం. సాతాను ఆదికాండంలోనే కాదు, నేటికి ఆ భాషతోనే మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి భాష చాలా వ్యాపిస్తుంది. అవ్వనమ్మినట్టు చాలామంది అపవాది మాట్లాడుతున్న భాషకు లోబడుతున్నారు. ఉదాహరణకు చాలామంది రక్షణ లేని అన్యులు ఇలా అడుగుతారు, సేమ్ అపవాది అడిగినట్టే, ఏంటి మీరు విగ్రహాలకు అర్పించింది తినకూడదా? మీ బైబిల్లో అన్య దేవతలను పూజిస్తే నరకానికి వెళ్తారని ఉందా? మీరు సినిమాలు చూడకూడదా? మీరు పబ్బులకు వెళ్ళకూడదా? మీరు ఆల్కహాల్ తీసుకోకూడదా? మీ బైబిల్లోనే ఉంది కదా ద్రాక్షారసం తాగుతారని. మీరు డాన్సులు వేయకూడదా? మీరు స్మోకింగ్ చేయకూడదా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇది అవిశ్వాసులను ఉపయోగించి అపవాది మాట్లాడే భాష. అప్పుడు సర్పంలోకి ప్రవేశించి మాట్లాడాడు, ఇప్పుడు మనుషుల్ని పురుకొల్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం చూసే ముందు మన కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు సాతాను ద్వారా శోధించబడినప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనెను. అపవాది వచ్చి యేసుక్రీస్తును రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిను అనగానే అప్పుడు యేసుక్రీస్తు సాతానుతో చెప్పిన మాట ఇలా రాయబడి ఉంది, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పారు. అంటే మన కాలపు మాటలో బైబిల్ ఇలా చెప్తుంది అని అపవాదికి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. అపవాది మనుషుల్ని రెచ్చగొట్టి, మీరు విగ్రహాలకు అర్పించింది తినకూడదా? అన్య దేవతలను పూజిస్తే నరకానికి వెళ్తారా? మీరు పాపం చేయకూడదా అని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వారికి దేవుడు ఇలా రాయించాడు అని చెప్పాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. దేవుని లేఖనమే సమాధానం. అవి చేస్తే నరకానికి వెళ్తారని రాయబడి ఉంది అని ఖరాఖండిగా చెప్పేయాలి. కొంతమంది పాస్టర్ల కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి కదా అని ఇటువంటి వాదనలు వద్దు. దేవుడు ఇలా రాయించాడని చెప్పాలంతే. అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఇలా రాయించాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. మనుషులు తయారు చేసే ఆకారాలను దేవునితో పోల్చకూడదు. అది యేసుక్రీస్తు ఆకారాలైనా, శిలువ గుర్తులైనా వాటిని దేవునిలా చూడకూడదు.